హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కబాబ్ బ్రెడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా. నేను తీసుకున్న బ్రెడ్ వచ్చి 5 పీసులు, ఒక కప్పు చక్కెర, పచ్చి కొబ్బరి తురుము కొంచెము, యాలకులు, జీడిపప్పు, ఇలా బ్రెడ్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇలా బోండలు పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పాలు కూడా తీసుకున్నా కవ్వ కోసం అనేసి. ఇప్పుడు ఈ కవ్వ రెడీ చేసుకున్నాము. ఇలా బ్రెడ్ కూడా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసా బ్రెడ్ కూడా, ఇది కూడా రెడీ అయిపోయింది మనకు. కొంచెము నేను కొబ్బరి తీసుకున్నానంటే అందులో గార్నిష్ కోసం అండి. నేను ఊరికే అట్లా పైన గార్నిషింగ్ చేసుకోవడానికి. మన బ్రెడ్ అంతా రెడీ అయిపోయింది. ఇలా టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకున్నా. ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకోవడం వల్ల ఆయిల్ మొత్తం పీల్చేసి మనకు బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు పెట్టినామంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కావా కూడా కొంచెం మనకు దగ్గర పడుతుంది. ఇలా కొంచెము ఇట్లా కలుపుకుంటూ ఉంటే, ఇప్పుడు నేను పాకం కోసమని చక్కెర 1 కప్పు తీసుకున్నా. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటరు ఇలా పాకం పట్టేసుకున్నాము. చూసారా, పాకం కూడా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక పక్క కావ రెడీ అవుతుంది, ఒక పక్క పాకం కూడా. ఇప్పుడు 2 యాలకులు అందులో వేసుకుంటున్నా, కొంచెం ఫ్లేవర్ కోసం అనేసి. 2-3 మీ ఇష్టము, కావాలంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను పౌడర్ వేయడం లేదు అందులో. ఇప్పుడు కావ కూడా మనకు దగ్గర పడింది. 2 నిమిషాలు ఉంటే కవ్వ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెము అందులో 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ చక్కెర వేసుకున్నాము. ఎందుకంటే మనకు స్వీట్ కోసం అనేసి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కావాలో ఎప్పుడైనా కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఫుడ్ కలర్ వేస్తాను పాకంలో, కొంచెం కలర్ కోసమని. మనకు ఇది కూడా కొంచెం రెడీ దగ్గర పడింది. ఇప్పుడు చూద్దాం పాకము. మనకి గులాబ్ జామున్కి ఎలా రెడీ చేసుకోవాలో అలా రెడీ చేసుకోవాలా. కొంచెం థిక్గా రావాలి అంతేను, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఇందులో ఇది పచ్చకర్పూరం వేసుకున్నాము ఫ్లేవర్ కోసము. కొంచెం వేసుకున్నాము, ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు అవుతుంది. మీకు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇది వేసుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుంది. కొంచెంగా వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకూడదు ఇందులో. ఇప్పుడు చూసారా, మనకు కావా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బ్రెడ్ అందులో పాకంలో వేసుకుందాము. కొంచెము 2-3 సెకండ్లు అయిన తర్వాత తీసేద్దాము. పాకం పట్టుకొని బాగుంటుంది. అందులో పాకం అంతా బాగా పీలుస్తుంది బ్రెడ్. చూసారా, నేను చేస్తున్నట్లు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కవర్ రెడీ చేసుకున్నాం కదా, ఇది తీసేసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టుకున్నాము. పచ్చి కొబ్బరి అనేది నేను అందులో ఏం వేయడం లేదండి. నేను పైన కొంచెం గార్నిష్ కోసమని తీసుకున్నా అంతేను. మన కవర్ బ్రెడ్ రెడీ అండి.